అరే ఊరు అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజు కూతురు మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. మొన్ననే ఫోన్ చేశాను మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తా అన్నా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మా ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్నా, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి. కోటన్న వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ముడు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు. కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్ టైం తక్కువదిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇదే అని చెప్పేవాళ్ళం. అట్లా ఎన్నో సందర్భాలు మాటలకు అందని సందర్భం ఆ ఇద్దరు. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. ఆ కోటన్న లేని కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. లేరు అనే మాట వినగానే చాలా ఒక బ్యాంకు ఎంప్లాయీగా, ఒక గొప్ప నటుడుగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆ తరంలో ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు. కోట బాబాయ్ నేను దాదాపు 200 సినిమాలు పైన కాంబినేషన్ చేసి ఉంటాం. కొడుగ్గా, తమ్ముడుగా, ఫ్రెండ్గా, అసిస్టెంట్గా, తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉందండి కోట గారు లేరు అనే విషయం. ఆయన అంటే మోర్ లైక్ అన్ యాక్టర్ కంటే మా ఫ్యామిలీ మెంబర్. మా ఫాదర్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని సెట్లో చూస్తూ వచ్చాను.
అలాగే నా కెరియర్ నా ఫస్ట్ సినిమా అల్లంలో ఆయన నా ఫాదర్గా చేశారు. అండ్ చాలా సినిమాలు మొన్న లడ్డు బాబు వరకు మేము దాదాపు ఒక 40-50 సినిమాలు కలిసి యాక్ట్ చేసాం. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై డాడ్. అంటే మా నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి. మేము అందరూ ఆల్మోస్ట్ ఈ రోడ్లోనే మేము నేబర్స్గా ఉన్నాం చాలా సంవత్సరాలు. అండ్ వాళ్ళ మన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఐ విష్ కొంచెం ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.